బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా, ఏఈ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కానీ, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్. మొదటిదాకా గోల్డ్ తగ్గింది కదా అని ముత్తూట్ ఫైనాన్స్ బాగా తగ్గింది. ఇప్పుడు అదే దాదాపు 3 days లో 300 పాయింట్స్ పెరిగింది ఇది. సో అలాగే ఇప్పుడు ఫార్మా చూసుకుంటే మొన్నటిదాకా ఫార్మా ఎక్స్పోర్ట్ ఆగిపోయిన ఇది డాక్టర్ రెడ్డీస్ కానీ, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్, టోరెంట్, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. లూపిన్, ఆల్కేమ్, ఇవన్నీ ఆల్ ఫార్మా సెక్టర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ కానీ, తర్వాత డాబర్ కానీ, కోల్గేట్ పాల్మోలివ్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ తీసుకున్న బీడిఎల్, హాల్, కొచ్చిన్ షిప్, మెస్గన్ డాక్, జిఆర్ఎస్సి, బిఈఎంఎల్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఏ సెక్టర్ చూసిన అన్ని సెక్టర్స్ కూడా మంచి లాభాల బాట పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో బాగా తగ్గి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి సెక్టర్స్ ఇన్వెస్టర్స్ అందరు కూడా చూస్తున్నారు. ఇంకోటి ఎల్ఎన్టీ వచ్చి వెస్ట్ ఏషియాలో పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు అది కూడా 6% లాస్ట్ నిన్న 3%, ఇవాళ 3% పెరిగి 4200 దాకా వచ్చాయి. సో ఈ కంపెనీలు అన్ని కూడా ఇవాళ ఇండియన్ కంపెనీస్ కి పెద్ద పండుగ. అలాగే మనకి నిఫ్టీ కానీ, బిఎస్సి కానీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా మంచి ప్రాఫిట్స్ లోకి వచ్చారు. సో ఒక రకంగా చాలా మంచి హ్యాపీగా ఉంది. శ్రీరామచంద్రమూర్తి గారు, ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ రేట్స్ కూడా అమాంతం పెరిగాయి. తర్వాత ఏకంగా ప్రధాని స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి సందర్భం మనం చూసాము, 1 సంవత్సరం పాటు ఆపండి అని. గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయిల్ రేట్స్ కూడా విపరీతంగా పెంచేశారు కదా. ఇప్పుడు బ్యారెల్ ధర కూడా దాదాపు తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? ఇది ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్. యాక్చువల్గా అండి ఇప్పుడు ఆయిల్ ఇదే నెక్స్ట్ క్వశ్చన్ అందరికి కూడా ఎదురు చూస్తుంది. ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి పెంచారు కదా, ఇప్పుడు మరి తగ్గినప్పుడు తగ్గిస్తారా అనేది నెక్స్ట్ మనం చూడాల్సిన ఇష్యూ. అయితే ఒకటైతే ఆనందపడేది ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెట్రోల్ ధరలు అయితే ఇంకా పెరగవు అనేది ఫస్ట్ హ్యాపీగా ఉండాల్సిన పాయింట్. ఎందుకంటే 150 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఒక రకమైన టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు అది $80 ఇంటర్నేషనల్ గా వచ్చింది. అంతకుముందు $120-110 దాకా వెళ్ళింది. లాస్ట్ 3 months లో కూడా ఈ ఒక్క మంతే మనకి ఇప్పుడు $80 దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా ఇది అంతకుముందు 60-70 మధ్యలో ఉండేది. అలాంటిది 80 వచ్చింది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఇంకా పెంచరు అనేది అయితే కన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ ₹3, ₹4 కొంచెం తగ్గిస్తారో లేదా అనేది మళ్ళీ మనం చూడొచ్చు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇంకైతే పెరగదు. ఫస్ట్ అయితే అదొక హ్యాపీ పాయింట్. తర్వాత గోల్డ్ పాయింట్కి వస్తే గోల్డ్ అయితే ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది. సో గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎంసెక్స్ లో 1,51,000 ఉంది. లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే 1,45,000 నుంచి ఇప్పుడు 1,51,000 దాకా పెరిగింది. ఇంటర్నేషనల్ గా గోల్డ్ బాగా తగ్గటం అనేది మొన్నటి దాకా జరిగింది. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా గోల్డ్ రేట్ చూసుకుంటే ఇది 4,400. లాస్ట్ 2 days లో ఇది 4,100 నుంచి పెరిగింది. అంతకుముందు 4,800 పీక్ హై అనమాట. అలా కూడా ఛాన్సెస్ చూసుకుంటే 1,55,000, 1,60,000 దాకా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అలాగే సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ మొన్న 2,40,000 దాకా ఉంది. ఇప్పుడు 2,56,000 వచ్చింది. అంతకుముందు 3 lakhs దాకా వెళ్ళింది. సో మళ్ళీ ర్యాలీ 3 lakhs వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి సిల్వర్ కూడా. సో క్రూడ్ ఆయిల్ అయితే బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం 8,000 ఇండియన్ మార్కెట్ లో కట్ అయింది. ఇప్పుడు 7,600 ఆ రేంజ్ లో ఉంది. సో ఇంకా తగ్గితే ఇంకా బెటర్ మనకి. సో అయితే 19th డీల్ ఉంది కాబట్టి 19th లోపు ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనా ఇండియన్ మార్కెట్స్ అయితే ఇప్పుడు కలకలాడుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ లో లాభాలు కనిపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక ప్యాకేజ్ కూడా దీనికి కారణం చెప్తున్నారు. ఏంటి సార్ ఆ ప్యాకేజ్ ఏంటి, దానివల్ల పెరగడానికి రీజన్స్? యాక్చువల్గా ప్యాకేజ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ దాదాపు $20 billion సెల్లింగ్ లోకి వెళ్ళిపోయారు. ఇండియన్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ అట్రాక్ట్ చేయాలి అంటే ఎంతో కొంత వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్సెస్ అది వరకు ఈక్వల్ గా రీటైల్ క్లయింట్స్ తో పాటు వాళ్ళకి కూడా ట్యాక్స్ చేశారు. ఇప్పుడు ఆ ట్యాక్స్ రీజన్ తగ్గించారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో వాటి మీద ట్యాక్సెస్ చాలా హెవీగా ఉండే ట్యాక్సెస్ తగ్గినాయి. సో అది ఎందుకంటే వాళ్ళు చాలా హై క్వాంటిటీ కొంటారు కాబట్టి ఆ పర్సంటేజ్ చాలా బెనిఫిట్ కనపడుతుంది వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఈ ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ వాళ్ళకి మిగులుతుంది కాబట్టి వెన్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ పారామీటర్స్ చూస్తే ఈ కంట్రీ ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇటు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో అది
ప్రధానమంత్రి గారు ఇచ్చిన ట్యాక్సెస్ బెనిఫిట్ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో అది దానివల్ల ఏంటంటే ఒకసారి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎంటర్ అవుతుంటే మార్కెట్స్ ఇంకా షైన్ అవుతుంటాయి. ఎందుకంటే ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ లేకుండా మార్కెట్స్ పీక్స్కి వెళ్ళలేదు. కాబట్టి ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ కంపల్సరీ కావాల్సిందే. దాని గురించి మనం ఈ ఈ ట్యాక్స్ రెజ్యూమ్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఈ లాభాల బాట అయితే కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. 19th సంతకాలు కూడా అవుతుంది కాబట్టి డీల్ క్లోజ్ అయిన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు అయితే జోష్లో ముందుకెళ్తుంటే కనిపిస్తోంది.